మహాకుంభమేళ అసలు నాకు పోదామని థాట్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్కి చాలా మందికి అడిగినా ఎవ్వరు ముందుకు రాలేరు అసలు. సో ఎవరు రాకపోవడం వల్ల ఒక్కనే పోదామని ఫిక్స్ అయినా. నాకైతే గట్టిగా ఉంది పోదామంటని. ఒక్కనే పోదామంటని కొంచెం ధైర్యం చేసుకొని ఇంట్లో అడిగితే మమ్మీ అయితే అస్సలు వద్దన్నది. అట్లయితుందంట ఇట్లయితుందంట న్యూస్లో చూసి అట్లా ఇట్లా కొంచెం వద్దని చెప్పేసింది. కొంచెం రిక్వెస్ట్ చేసి కొంచెం నచ్చ చెప్తే లాస్ట్గా ఒప్పుకొని మమ్మీయే ఇచ్చింది 10K ఇచ్చింది పోవడానికి మనీ. ఆ 10K తోటి ఇప్పుడు కుంభమేళా పోతున్నా, ఒక్కనే పోతున్నా. ఎట్లా పోదామని చూస్తే ట్రైన్స్ అయితే టికెట్స్ చాలా కష్టము ఇప్పట్లో దొరకడము, అన్నీ ఫుల్ అయిపోయినాయి. అండ్ రైల్వే స్టేషన్లో కూడా పబ్లిక్ చాలా ఉన్నారు, మీరు వీడియోలు చూస్తూనే ఉంటారు. ఫ్లైట్స్ అయితే హెవీ కాస్ట్, ఇంకా బస్సెస్ ఉన్నాయి, బస్కి పోతున్నా. బస్సెస్ కూడా 3000+ ఉన్నాయి ప్రైజు. ఆ బస్ టికెట్ బుక్ చేసుకోవడానికి కూడా ఎంత ఆలోచించిన అంటే 2-3 టైమ్స్ పేమెంట్ వరకు వచ్చి ఆగిపోయినా. ఒక్కనే పోవాల్సి వస్తుంది, భయం అవుతుంది అంటే డండన్ అనుండేకుండే. కాకపోతే ధైర్యం చేసుకొని బుక్ చేసుకున్నా. ఇంకా ఇప్పటి నుంచి కుంభమేళా అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.